సమస్య పట్టుకున్నా చివరి దాకా పోరాటదని ఒక నానుడు ఉంది. మీకందరూ కూడా శిరస్సు వంచి తెలంగాణ నిరుద్యోగులతో ముగించకండి. దయచేసి మీరందరూ నడుము కట్టుకుని మా ఎంట ఉండండి, మాకు అండగా ఉండండి. వెల్కమ్ టు టీఎన్ న్యూస్. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే నిరుద్యోగుల కోసం ధర్నా జరుగుతుంది. 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా 5,000 పోస్టులు తీయడంపై విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ మరి వారికి సంబంధించి సిపిఎం లీడర్లు చాలా మంది ఆందోళన చేస్తున్నారు. అసలు ఏంటి ఆందోళనకు గల కారణం ఏంటో వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం. మీరయ్యా చెప్పండి, ధర్నా గల కారణం ఏమైంది? దేశంలోను మన రాష్ట్రంలోను తక్షణమే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అటు యూనియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం గాని, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయడానికి సిద్ధంగా లేరు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ సమస్య గురించి బాగా మాట్లాడిండ్రు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే క్యాలెండరే ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. ఆ క్యాలెండరు లేదు, ఉద్యోగుల భర్తీ లేదు, ఖాళీ పోస్టులు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి. అందుకని తక్షణమే ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, అధికారంలో రావడానికి మాత్రం విద్యార్థులు వారి కుటుంబాలందరూ ఉపయోగపడ్డారు, కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముఖం చాటేస్తున్నాయి. ఈ పాలకులు వాగు దాటేదాకా ఓడ మల్లయ్య, వాగు దాటిన తర్వాత బౌడి మల్లయ్య అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రావడానికి ఓట్లు కావాలి. ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెడుతున్నారు, యువతను మభ్యపెడుతున్నారు, యువత తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ఒకసారి ఓట్లు వచ్చిన తర్వాత, అధికారం చేజిక్కిన తర్వాత 5 ఏళ్లు మమ్మల్ని నడియేటోళ్ళు లేరని చెప్పేసి పారిశ్రామికవేత్తల కోసం, కాంట్రాక్టర్ల కోసం, పెద్ద పెద్ద వాణిజ్యవేత్తల కోసం వాళ్ళ అధికారాలన్నీ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాను కూడా వాళ్ళ కోసమే ఉపయోగిస్తున్నారు. రైతుల భూములు బలవంతంగా గుంజుకొని ఈ పారిశ్రామికవేత్తల వ్యాపారాల కోసం ఇస్తున్నారు. దీనికి అభివృద్ధి అని చెప్పేసి ఒక ముద్దు పేరు పెడుతున్నారు. అందుకని అభివృద్ధి అనే ముద్దు పేరుతో నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టేస్తున్నారు, కార్మికుల వేతనాల సమస్యను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పారిశ్రామికవేత్తలు స్వదేశీ విదేశీ అనే తేడా లేదు. పారిశ్రామికవేత్తల సేవలో అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, మొన్నటిదాకా పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈ పారిశ్రామికవేత్తల సేవలోనే తరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించింది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాల కోసమని చాలా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారుతుండగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం కనుక దాని గల కారణం. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కాదు, ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. తెలంగాణకు మణిహారం సింగరేణి అంటాం మనం. ఈ సింగరేణి అనేక జిల్లాల్లో వ్యాపించి ఉంది. అలాంటి సింగరేణిలో ఒకప్పుడు 1,00,000 మంది కార్మికులు పనిచేసేది. ఈ రోజు 70,000 మంది కుదించిండ్రు. అందులో సగం మందిని కాంట్రాక్ట్ కార్మికులుగా పెట్టిండ్రు. రేపు ఇంకా ఈ ఉద్యోగుల సంఖ్య పడిపోబోతోంది. ఎందుకనంటే కొత్తగా బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే ఎంపీగా ఎన్నికైన వ్యక్తి. కానీ హైదరాబాద్ లోనే బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతూ రిబ్బన్ కట్ చేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే మోడీ ప్రభుత్వం కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి ప్రారంభోత్సవం చేస్తే పక్కనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కూర్చున్నారు. అంటే బీజేపీ కాంగ్రెస్ అనే తేడా లేదు వీళ్లకు. నిరుద్యోగ సమస్య పరిష్కరించే బాధ్యత వీళ్లకు లేదు. ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పనులు చేసే దగ్గర వీళ్ళందరూ ఒక్కటే. అందుకే ఈరోజు సింగరేణి విషయంలో కూడా అత్యంత బాధ్యతారహితంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకని వీళ్లకు అధికారం మీద ఉన్న యావ, పదవుల మీద ఉన్న యావ ఈ రోజు సమస్యలు పరిష్కరించడం మీద లేవు. ఇక యూనియన్ గవర్నమెంట్ అయితే, మోడీ ప్రభుత్వం అయితే చట్టబద్ధంగా విధాన పత్రమే ప్రకటించింది.
ఈ రోజు 2025 శ్రమశక్తి నీతి అనే పేరుతో దాంట్లో స్పష్టంగా చెప్పింది, మీరు పని చేయడం ధర్మంగా భావించాలి, వేతనాలతో ముడిపెట్టొద్దని, అంటే బానిస చాకరీ చేయాలని. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం అభివృద్ధిని సాధించాలి, అవసరమైతే కొన్ని ఉద్యోగాలు పోతాయి, మీరు అందుకు సహకరించాలని కూడా బరి తెగించి చెప్పింది మోడీ ప్రభుత్వం. ఇంత బరి తెగించినటువంటి పరిస్థితుల్లో ఇక నిరుద్యోగ యువత పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే దేశంలో యువత పోరాటం వైపు స్పందిస్తున్నది. ఇప్పుడు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్న నిరాహార దీక్ష చూసుకున్నా, మొన్న ఏప్రిల్లో యువ కార్మికులు లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చిన తీరు చూసుకున్నా యువత స్పందన ఇక్కడ మనకు కనపడతా ఉంది. గత మేలో హైదరాబాద్ మహానగరంలో నాచారంలో షాహీ టెక్స్టైల్స్ మహిళా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన తీరు చూసినా అదే కనపడతా ఉంది. అందుకని యూనియన్ గవర్నమెంట్ నడుపుతున్న మోడీ ప్రభుత్వం గాని, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని యువత ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు, పోరాటాలను ఫేస్ చేయక తప్పదు అని హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర డీజీపీగా ప్రత్యేకంగా 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ 5,000 పోస్టులతో ముందుకెళ్ళడం అనేది దీనికి అంతరేంటి? పోలీసు పోస్టులు ఈ రోజున ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు 20,000 ఖాళీ ఉన్నాయి అనేది అధికారయుతంగానే చెప్పిన మాట. తీరా భర్తీ చేయాల్సి వచ్చేటప్పటికే 5,000కు పిలుపునిస్తున్నారు. ఇది ఒక్క పోలీస్ పోస్టులే కాదు, అన్ని రకాల పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో చూస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చే నాటికి 2 లక్షలకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు అది సుమారు 3 లక్షలకు చేరుకుంది. రిటైర్మెంట్లన్నీ కలుపుకుంటే ఏ ఒక్కటి భర్తీ చేసేటువంటి సోయి లేదు. ఈ ప్రభుత్వం రావడానికంటే ముందే ప్రకటించిన పోస్టులు మాత్రమే 63,000 పోస్టులు వాళ్ళు చెప్తున్నాయి భర్తీ చేశారు. కొత్తగా ప్రకటించి భర్తీ చేసిన పోస్టులు ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటే అధికారంలో వచ్చే ముందు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముందు చాటేస్తున్నారు. దీనికి గల కారణం? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల పోస్టులు ఖచ్చితంగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నది. ఇక యూనియన్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నది. ఆ 2 కోట్లు పోయినాయి, ఈ 2 లక్షలు పోయినాయి. ఇద్దరు కూడా ఈ రోజున పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల సేవలో తరిస్తున్నారు. అందుకే కార్మికులు, యువత పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఫ్యూచర్ లో 19,000 ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలతో గవర్నమెంట్ కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే విద్యార్థి సంఘాలకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేయడం? ఇప్పటికే ఎక్కడ యువత, విద్యార్థులు పోరాటానికి సిద్ధపడ్డా మేము సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఢిల్లీలో సోను వాంగ్చుక్ నిరాహార దీక్షకు కూడా స్వయంగా నేను హాజరై సంఘీభావం తెలియజేసి రావడం జరిగింది. రానున్న కాలంలో ఈ ఉద్యమాలు పెరగాలని, యువత పోరాటానికి సిద్ధపడాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మేము సంపూర్ణ సహకారం అందిస్తాం. ఇది పరిస్థితి. ఇంద్ర భారత్ దగ్గర నుంచి ఖచ్చితంగా 20,000 పోస్టులతో పోలీసు భర్తీలకు వెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తున్న విద్యార్థి నాయకులను మా సహకారం పూర్తిగా ఉంటుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన వీరయ్య గారు తెలపడం జరిగింది. ఓటు TNN న్యూస్, బాబు. దేశంలో యువత ఆలోచనలను అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న కాలంలో ఈ పోరాటాన్ని మనం ఉధృతం చేస్తే తప్ప ఈ పాలకులకు సోయి రాదు. ఈ పాలకుల మెడలు వంచితే తప్ప ఈ యువతకు ఉద్యోగాలు రావు అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకొని అదేవిధంగా దామేశ్వరి సారు, ఉల్కంఠ రంగారెడ్డి సారు, వేదిక మీద అందరూ కూడా, అదేవిధంగా ఆపడయాస్ ఇలా విచ్చేసిన అందరికీ కూడా మద్దతుగా ఉన్నందుకు కూడా కృతజ్ఞతలు. సో ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో 14వ భాగంలో ఆర్టికల్ 315 ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ ఏ సమస్య పట్టుకున్నా చివరి దాకా పోరాటదని ఒక నానుడుంది. మీకందరూ కూడా శిరస్సు వంచి తెలంగాణ నిరుద్యోగంతో ముగించకండి. దయచేసి మీరందరూ నడుము కట్టుకుని మా ఎంట ఉండండి, మాకు అండగా ఉండండి.